ఆ గ్రహాల అనుగ్రహం పొంది 27 నక్షత్రాలలో ఉన్నటువంటిగా మనము కూడా ఈ ఉపాసన సాయం సంధ్యా వేళ గాయత్రి ఉపాసన చేయాలి అనేటువంటి రహస్య ద్వాదశి. అందువల్ల నేను మధ్యాహ్నం 1 గంటకు కాదే 11కి నేను హలో 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 మామూలుగా మీరు పురాణాన్ని శ్రవణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకు నిర్మాణము మరియు హోమ విధానం 52వ సంవత్సరం ప్రతిష్టైన శుభ సందర్భంలో మన అమ్మవారి అనుగ్రహంతో ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్మింపజేశారు. మంచి లాభాలు వచ్చేలాగా చేయటం ఇవన్నీ కూడా ఈ కులదేవత అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట. మరి మన కులదేవత ఎవరు? సాయంత్రం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాలి. మన ఇంట్లో మీరందరూ కూడా మీ అమ్మకి కానీ అక్క చెల్లెలు కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. కేవలం పురాణాలకి ప్రవచనాలకి సాయంత్రం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాలి. మన ఇంట్లో మీరందరూ కూడా మీ వీరు కైలాసంలో మణిపురం అనేటువంటి గ్రామాన్ని పరిపాలన చేస్తూ ఎంతో గొప్పగా వ్యక్తిత్వంగా ఉండేటువంటి వారు. ఏ విధంగా మరి వీరు కైలాసానికి వెళ్ళారు అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ వీరందరిలో కూడా అన్నిట్లో మనకి మానవత్వం అనేటువంటిది ఎంతో విశిష్టమైనటువంటిది. ఎంతో మనకంటూ ఒక స్పెషలైజేషన్ ఉండాలి కదా. మరి ఏంటి ఆ స్పెషలైజేషన్, ఏం చేయాలి అనుకుంటూ వీరు ఆ మునీశ్వర్ల దగ్గరికి వెళ్ళగా అప్పుడు ఆ మునీశ్వర్లందరూ కూడా ఓ నాయనలారా మీరందరూ కూడా తపస్సు చేయండి, జపము చేయండి, హోమాలు యజ్ఞాలు పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా మీరు చేయండి అని బోధించగా అప్పుడు వాళ్ళు ఎన్నో సంవత్సరములు తపస్సు చేశారు. ఆ తపశ్శక్తికి భగవంతుడు మెచ్చి ఈ ఆర్యవైశ్యులలో ఓం నమో నారాయణాయ అని పఠించే
ఈ విధంగా ధర్మసత్రాలు, అన్నసత్రాలు ఇవన్నీ కూడా కట్టిస్తూ ఉంటారు. మరి ఆదివేశులు భూలోకంలో లేకపోతే ఇవన్నీ చేసేవాళ్ళు లేరు, హోమాలు చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే హోమం చేసేటప్పుడు పొగ వస్తుంది కదా, ఎట్టి పొగను ఎట్టి హోమము అట్టి పొగ, ఎట్టి పొగను అట్టి మేఘం, ఎటువంటి మేఘమో అటువంటి వర్షం, ఎటువంటి వర్షమో అటువంటి పంట, ఎటువంటి పంటనో అటువంటి ఆహారం, ఎటువంటి ఆహారమో అటువంటి బుద్ధి. చూసారా, మనం హోమం చేసేదానికి మన బుద్ధికి ఈ విధంగా అనుసంధానమై ఉంటుంది. అందుకనే హోమాలు జరిపేటప్పుడు కూడా మనం ఏ విధంగా భోజనం చేసేటప్పుడు మంచి మంచి గుమగుమలతో ఉన్నటువంటి ఆవు నెయ్యిని వాడతామో, అలాగే హోమాలకు కూడా మంచి మంచి పదార్థాలతోనే హోమం చేయాలి అనేది అందుకని. ఎందుకంటే మనం కొంతమంది చూస్తుంటాం, మనము మన ఊళ్ళో ఆదిలాబాద్లో అంతా మంచివారు లేండి, ఎక్కడైనా ఒక దగ్గర హోమాలు చేయాలంటే ఏదో తక్కువ రేటుకు ఎప్పుడో ఓల్డ్ స్టాక్ ఉన్నటువంటివి తెస్తారు. అవి ఓపెన్ చేసుకునే నారద మహర్షి ఆయన 3 లోకాలకి వెళ్ళిపోతాడు. ఎటువంటి పాస్పోర్ట్ వీసా అవసరం లేదు ఎవరికి, నారదునికి. ఎలా అంటాడు ఆయన, నారాయణ 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 అంటూ ఆయన నారాయణ నామజపం చేస్తూ ముల్లోకాలతో వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆయన వెళ్ళి ఈ త్రిమూర్తులకు చెప్పారు. ఎవరు త్రిమూర్తులు అంటే అమ్మా ఎంతమంది, 5 మందా 6 మందా అమ్మా? 3 కరెక్ట్ చెప్పారమ్మా. 3 త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అయ్యా కైలాసంలో ఉండిపోయినారు ఆదివేశులంతా, భూగోళం అంతా దుర్భిక్షం అయిపోయింది, దుర్భర స్థితిలో ఉంది భూలోకం చెప్పాలంటే, కనుక మీరందరూ దయతచ్చి ఆ ఆదివేశులను భూలోకానికి పంపించండి అన్నారు. సరే అని అప్పుడు వాళ్ళంతా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చి కైలాసంలో ఉన్న ఆదివేశుల దగ్గరకు వచ్చి, ఓ ఆదివేశులారా మీరంతా భూలోకానికి రండి అంటే వాళ్ళు అన్నారు, మేము రాము అన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఎదురుబదురుగా కూర్చుని ఉన్నామో అలాగే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా ఇలా ఆదివేశులంతా కూర్చొని నిత్యము హాయిగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గర కైలాసంలో పరమేశ్వరుడు ఆ నందీశ్వరులు బ్రహ్మదగణాలంటూ ఉండగా అర్ధనారీశ్వర తత్వంతో ఇలా గాన మాధుర్యంతో గాన సంకీర్తనలతో వాయిద్యాలతో ఉంటూ వాళ్ళు శివతాండవం నృత్యం చేస్తూ వీళ్ళంతా తిలకించిపోతూ ఉండగా అంత ఆనందాన్ని ఇచ్చిపెట్టి ఎవరైనా భూలోకానికి రమ్మంటే వస్తారా? మీరే రామంటున్నారు. ఇక మరి అప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు కదా, అలాగే వాళ్ళు రామన్నారు. సరే ఇంకా చేత కాలేదు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఆదివేశులను భూలోకానికి తెప్పించడం. ఇంకా వాళ్ళు వెళ్ళి అమ్మవారితో మొరపెట్టుకున్నారు ఆదిశక్తితో, ఓ అమ్మ జగజ్జనని, ఓ ఆదిపరాశక్తి, ఇలాగా ఆదివేశులందరూ కూడా ఈ కైలాసంలో ఉండిపోయినారు, ఎలాగైనా వాళ్ళని మీరే భూలోకానికి పంపించాలి అన్నారు. అప్పుడు ఆ ఆదిశక్తి, ఓ ఆదివేశులారా, ఓ బిడ్డలారా, మీరందరూ కూడా భూలోకానికి ప్రయాణం అవ్వాలి, మీతో పాటు నేను కూడా భూలోకానికే వస్తాను. ఎందుకంటే వీళ్ళ కదరు, లేకపోతే అమ్మవారు రాకపోతే